ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఎన్నో జారీ అయ్యాయి. వాటిలో ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ అయ్యాయా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో. ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది అందరికీ తెలుసు, హెల్త్కు సంబంధించిన కార్డు ఇది. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే మనకు గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా మనం లబ్ధి పొందడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వైద్య సాయం కోసం 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మనం కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దానికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటి అని అంటే రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డుకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది లింక్ అయిందా లేదా అనేది తెలుసుకుందాం. అది మన ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరి అయినా కూడా తెలుసుకోవచ్చు. మరి ఊర్లో ఉన్న రేషన్ కార్డులు మనకు ఏ విధంగా తెలుస్తాయి అని అంటే, మీరు ఈపీడిఎస్ అని సెర్చ్ చేయండి. ఈపీడిఎస్ అని సెర్చ్ చేయగానే మీ ఊర్లో వాళ్ళ యొక్క రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీకి లింక్ అయ్యాలే చూసుకోవచ్చు. మీ రేషన్ కార్డులు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ రిపోర్ట్స్లలో మనకి ఇక్కడ కీ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ కీ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రేషన్కి సంబంధించి ఏ నెల అని చెప్పేసి నేను మామూలుగా జూన్ అని టైప్ చేస్తున్నాను. 2025 అంటే ఇది మనకు వాళ్ళ యొక్క రేషన్ కార్డు తెలుసుకోవడం కోసమే. ఇది ఓన్లీ రేషన్ కార్డు తెలుసుకోవడం కోసమే. ఈ విధంగా వాళ్ళ యొక్క షాప్ నెంబరు, ఈ మండలం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఊరి యొక్క అంటే షాప్ నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ పూర్తి డీటెయిల్స్ మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ ఓపెన్ లాగిన్. ఇది మనకు ఈ కీ రిజిస్టర్లో రేషన్ కార్డు ఇష్యూ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు ఒకటేసారి. ఇక్కడ నేను మామూలుగా ఒక రేషన్ కార్డు నెంబర్ తీసుకుంటున్నాను. రేషన్ కార్డు నెంబర్ను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూ అయిందా లేదా చూడాలంటే మీరు మామూలుగా ఇక్కడ రాజు ఆరోగ్యశ్రీ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ కార్డు సెర్చ్ అని ఉంది. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కార్డు సెర్చ్ మీద క్లిక్ చేయండి. కార్డు సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇందాక మనం అక్కడ కాపీ చేసుకున్న రేషన్ కార్డు సంఖ్యని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. రేషన్ కార్డు నెంబరు ఇక్కడ సెర్చ్ అంటున్నాను. సెర్చ్ అనగానే మీరు చూసుకోవచ్చు వీళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. అంటే ఈ యొక్క రేషన్ కార్డు ఆరోగ్యశ్రీకి లింకు చేయబడింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ మీ కార్డు యొక్క డీటెయిల్స్ కనుక ఇక్కడ రాలేదు అని అంటే మాత్రం ఇంకా లింకు చేయబడలేదు. అంటే ఇప్పుడే లింకు చేస్తున్నారు కొత్త రేషన్ కార్డులు. ఇది పాత రేషన్ కార్డు కాబట్టి ఎమ్మటే తొందరగా వచ్చింది. ఇది కొత్త రేషన్ కార్డులు ఇప్పుడిప్పుడే ఆరోగ్యశ్రీకి లింకు చేయబడుతున్నాయి. ఎవరు కూడా దీన్ని అంటే ఎప్పుడు అవుతాయి అని మాత్రం మీరు టెన్షన్ పడవద్దు. వాళ్ళు కూడా ఇదే పనిలో ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ఆరోగ్యశ్రీకి లింకు చేస్తున్నారు. ఇక్కడ నో డాటా ఫౌండ్ అని రావడం కానీ ఇక్కడ డీటెయిల్స్ ఏం లేకపోతే మాత్రం ఇంకా మీకు ఆరోగ్యశ్రీకి లింకు చేయబడలేదు. ఓకే, రేషన్ కార్డు త్వరలోనే అన్నీ కూడా లింకు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.